హై బ్లడ్ ప్రెషర్, గుండె సంబంధిత వ్యాధులు లైక్ హార్ట్ అటాక్ ఆర్ స్ట్రోక్స్ రావడానికి కారణం 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరిలో ఎవ్రీ 10 ఇయర్స్కి 20% చొప్పున బాడీలో నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ తగ్గుతూ వస్తుంది. అసలు ఈ నైట్రిక్ ఆక్సైడ్కి బ్లడ్ ప్రెషర్కి లింక్ ఏంటి అంటారా? అది తెలుసుకునే ముందు నైట్రిక్ ఆక్సైడ్ అంటే ఏంటో చూద్దాం. ఈ నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఆర్టరీస్లో ప్రవహించే ఒక గ్యాస్ మాలిక్యూల్. ఈ గ్యాస్ ఆర్టరీస్ అనే పైప్స్ని వెడల్పు చేసి బ్లడ్ ద్వారా ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ని ఈజీగా బాడీ అంతటా ఫ్రీగా ఫ్లో అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. నైట్రిక్ ఆక్సైడ్ని బాడీ న్యాచురల్గా ప్రొడ్యూస్ చేసుకుంటుంది, కానీ కొన్ని కారణాల వల్ల ఇది మన బాడీలో తగ్గిపోతుంది. దీనికి ముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ రీజన్ సాల్ట్ ఫుడ్స్. జర్నల్ ఆఫ్ హైపర్ టెన్షన్ రోజుకి 5 గ్రామ్స్ కంటే ఎక్కువ మోతాదులో సాల్ట్ తీసుకోవడం వల్ల నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది అని చెప్పారు. రెండో రీజన్ ఏంటంటే హై ఫ్యాట్ ఫుడ్స్, అంటే ఫ్రైడ్ ఫుడ్స్, కుకింగ్ ఆయిల్స్, పాల ఉత్పత్తులు, ప్రాసెస్ చేసిన ఫుడ్స్, రెడ్ మీట్ ఎక్కువగా తీసుకోవడం. అండ్ మూడవది బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అయినప్పుడు నైట్రిక్ ఆక్సైడ్ కెమికల్లీ ఇన్యాక్టివ్ అవుతుంది. ఇలాంటి బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల రక్తనాళాలు బ్యాడ్ కొలెస్ట్రాల్తో బ్లాక్ అవ్వడం ద్వారా ఆర్టరీస్ మీద ప్రెషర్ ఎక్కువై బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అంతేకాదు హార్ట్ అటాక్ అండ్ స్ట్రోక్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటంటే బీట్రూట్ జ్యూస్. అదెలాగంటే బీట్రూట్లో హై లెవెల్స్లో ఉండే నైట్రైట్ అనే కాంపౌండ్ శరీరంలోకి వెళ్ళి నైట్రిక్ ఆక్సైడ్గా చేంజ్ అవుతుంది. ఇవి బ్లడ్ వెసల్స్ని వెడల్పు చేయడం ద్వారా ఈజీగా బ్లడ్ ఫ్లో అయ్యి ఆర్టరీస్ మీద బ్లడ్ ప్రెషర్ తగ్గి రిలాక్సేషన్ లభిస్తుంది. ప్రతిరోజు ఒక 250 ml బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల హై బ్లడ్ ప్రెషర్ తగ్గి నార్మల్ లెవెల్స్కి వచ్చిందని క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్ వారు కనుగొన్నారు. 64 మంది పేషెంట్స్ మీద చేసిన ఈ స్టడీలో ఫర్ ద ఫస్ట్ టైం బీట్రూట్ని డైట్లో చేర్చడం ద్వారా మెడిసిన్స్ తీసుకుంటే ఎంతైతే ఎఫెక్ట్ ఉంటుందో సేమ్ లెవెల్ ఎఫెక్ట్ బీట్రూట్తో కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుందని రీసెర్చ్ కండక్ట్ చేసిన ప్రొఫెసర్ అమృత అహ్లూవాలియా అన్నారు. ఇంకా చెప్పాలంటే అసలు మెడికేషన్తో కూడా కంట్రోల్ అవ్వని హై బ్లడ్ ప్రెషర్ బీట్రూట్ జ్యూస్తో కంట్రోల్ అవుతుంది అన్నారు బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్లో సీనియర్ అడ్వైజర్ అయిన డాక్టర్ షానోన్ అమోల్స్. అయితే బీట్రూట్ని జ్యూస్ ఫామ్లో తీసుకోవడమే సరైన విధానం, ఎందుకంటే నైట్రేట్ అనే కెమికల్ వాటర్ సాల్యుబుల్ అండ్ దీనిని హీట్ చేసినప్పుడు వీటిలోని న్యూట్రియంట్స్ లాస్ అవుతాయి. మార్నింగ్ ఖాళీ కడుపున బ్రేక్ఫాస్ట్కి గంట ముందు ఈ బీట్రూట్ జ్యూస్ తాగితే మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.